చేయాలని పనిచేస్తున్నాం. ఇబ్రాహీంపట్నం పేద ప్రజల యొక్క కష్టాలు తీర్చడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని చెప్పి సందర్భంగా మా అక్క చెల్లెమ్మలు మీరు ఇక్కడ ఉన్నారు, మీరు మాట్లాడుకున్నప్పుడు 10 మందికి చెప్తారు కాబట్టి ఈ విషయాలు మీకు తెలియపరుస్తున్నా. చేసిన దుర్మార్గులే ఈరోజు మాకు చెప్తున్నారంటే ఆశ్చర్యంగా ఉంది. మొత్తం ఇబ్రాహీంపట్నాన్ని ఇక్కడ దోషిండ్రు, అక్కడనేమో రాష్ట్రాన్ని దోషిండ్రు, మొత్తం ఎక్కడికక్కడ దోసుకొని తిన్నారు. తిని ఈరోజు సీతక్కనేమో ఫోన్లు, అరే మహిళలకు టెలిఫోన్లు తెచ్చిస్తుంటే ఒక దళిత ఒక గిరిజన మహిళ ఆమె మీద అబండాలు వేస్తున్నారు. అరే మీకు గుర్తుందా ఏమన్నా? ఇక్కడి నుంచి ఇబ్రాహీంపట్నంకి వెళ్ళి అడుగుతున్నా, సన్నాసులారా, పేద ప్రజలకు చేసే న్యాయానికి వాళ్ళకి చేసేటువంటి సేవను గుర్తించండి తప్ప మీరు వ్యతిరేకించకండి. మీరు చెయ్యలేకపోయినారు, మీరు చేసిన లంగా లఫంగా లెక్కలన్నీ ఇతరులు చేస్తారని మీరు అనుకుంటున్నారు. ఇతరులు చెయ్యరు. మీ అంతా దివాలాకోర్ రాజకీయ పార్టీలకు ఒకటి లేదు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిండ్రు, ఈ రాష్ట్రాన్ని పేద ప్రజలను ముంచిండ్రు. ఇబ్రాహీంపట్నాన్ని ఇక్కడ ఒకటి ఉంచితే అక్కడ రాష్ట్రాన్ని అక్కడ ఒకటి ముంచిండ్రు. ఇలాంటి పరిస్థితి తెచ్చి ఈరోజు ఏది చేసినా, ఏ ఒక్క చిన్న కార్యక్రమం చేసినా దాని వెనుక ఏదో ఉందంటున్నారు. అంటే మీకు ఏమి ఇవ్వద్దు, అది ఎందుకు మీకు ఇచ్చి బదనాం కావాలని భయపడిపోవాలా? ఈ సన్నాసులు చెప్తే మేము భయపడం, మీకు ఏమి ఇవ్వాలో అవి ఇచ్చి తీర్థం, పేద ప్రజలకు అండగా ఉంటామని చెప్పి సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నా. తీర్థమని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు చెప్తున్నాడు. ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు ఆ చెప్పేది దుర్మార్గులు, దోచుకున్నోళ్ళు, ఒకడేమో అక్కడ దోచుకుండు, ఒకడేమో ఇక్కడ దోచుకుండు, ఒకరో దోచుకుండు, మొత్తం నాశనం పట్టించి ఈరోజు నీతులు చెప్తున్నట్టే ఎవరు కూడా నమ్మడని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. మాట్లాడే నైతిక హక్కు లేదు అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం. ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ మీరు ప్రెస్ సోదరులు ఉన్నారు, రోజు అబద్ధాల పునాదుల మీద మాట్లాడుతున్నారు. ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే నమ్ముతారు అనుకుంటున్నారు. అమాయకులైనటువంటి ఇబ్రాహీంపట్నం ప్రజలు ఆలోచించండి. ఈ దుర్మార్గులు చేసిన మోసాలు, ఈ దుర్మార్గులు చేసినటువంటి ఇబ్బందులు ఈరోజు మన మీద పడి 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు పెట్టి ఈరోజు పేదోడికి వచ్చేది రాకుండా చేసి ప్రతి నెల 6,500 కోట్ల రూపాయలు అసలు 6,500 కోట్ల రూపాయలు వడ్డీలు కట్టుకున్నటువంటి పరిస్థితిని మీరు ఆలోచన చేయండి. అవే డబ్బులు కట్టేది అప్పులకు మించి అసలు కట్టుకుంటే ఈరోజు మీకు ఇస్తామన్న పథకాలన్నీ ఇప్పటికే ఎప్పుడూ అమలయ్యేది. ఈరోజు ఇండ్లు ఇస్తామని చెప్పినాం. ఏ ఊర్లకు పోయినా నేను అడుగుతున్నా, ఇప్పటికి 3,500 ఇండ్లు ఇచ్చినా ఇంకా 10,000 ఇండ్లు ఈ 3 సంవత్సరాల్లో ఇస్తాను కూడా మాట ఇచ్చినా అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. ఇష్టం తప్పకుండా, మాకు ఆ దమ్ము ఉంది, ఆ ధైర్యం ఉంది. దోచుకునే అలవాట్లు లేవు, అవన్నీ చేసేటువంటి అలవాట్లు మాత్రమే ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. అందుకే మా అక్క చెల్లెళ్ళు మీరంతా గ్రూప్ లీడర్లు, ఇక్కడ ఉన్న వాళ్ళంతా తెలివైన వాళ్ళు, మీరు అర్థం చేసుకోండి. గ్రామాల్లో వీళ్ళు ఈ దొంగలు వాళ్ళు చేసిన బుద్ధులు మాకుంటాయి అనుకుంటున్నారు. ఈ దొంగలు చేసిన బుద్ధులు మాకుండవు. మేము పేద ప్రజలకు సేవ చేయాలని, పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందించాలని, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మంచి ఉజ్వల భవిష్యత్తును తేవాలని, మీ అందరికీ న్యాయం చేయాలని మేము పనిచేస్తున్నటువంటి పరిస్థితిని ఈ సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నా. అందుకే ఈరోజు ఈ పథకాలన్నీ మేము ఇచ్చే పథకాలు ఇంకా ఇవ్వాల్సినటువంటివి ఉన్నాయి. మేము